అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ దిస్ ఇస్ రేఖ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అధికారంలోకి రాకముందు అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తుకుంటున్న రాగా ఫోన్ ట్యాపింగ్ అని చెప్పేసి ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం చుట్టూ అంటే వాళ్ళను 6 గ్యారెంటీలు అడిగినప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ కోసం ఫోన్ ట్యాపింగ్ వాళ్ళని 420 హామీలు అడిగినప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ కోసం ఫార్ములా ఈ కార్ రేస్ వాళ్ళను ఏమాయసారు హామీలు అని అడిగినప్పుడు ఏమైంది పాత హామీలను కూడా తుంగలో దొక్కిర్రు మీ హామీలను కూడా అమలు చేస్తలేరు అన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కొనసాగించుకుంటా డైవర్షన్ పాలిటిక్స్ కు తెరలేపుకుంటా వస్తా ఉన్నాం రైట్ నిన్నగాక మొన్నది హిందూ పత్రికలో ఒక కథనం వెలువడ్డది ఆ కథనంలో పోలీసు అధికారులు సినీ తారల ఫోన్ ట్యాపింగ్లు అయినట్టు ఎటువంటి ఆధారాలు లేవు ఇదంతా ఉత్తి ముచ్చట్ని అన్నట్లుగా ఒక కథనం ప్రచురితమైంది ఆ కథనం సోషల్ మీడియాలో వైరల్ అయితే ఉన్నది మరి ఈ తర్వాత కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం ఏదైతే ఉన్నదో దాని మీద బురద తల్లడం బురద రాజకీయాలు చేయడం ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగింది అన్నదానికి ఎక్కడా సరైన ఆధారాలు లేవు కానీ ఒక రాగమైతే అందుకున్నారు భార్యాభర్తలున్న సంభాషణను విన్నరు 4 గోడల మధ్య జరగాల్సిన సంభాషణను విన్నరు అని చెప్పేసి జనాలకు బగ్గ ఎక్కించే ప్రయత్నం అయితే చేసిండ్రు అది బదనాం లేపడానికి బురద చల్లే రాజకీయాలు చేయడానికి అంతకు మించి ఏమీ లేదు ఇక్కడ ఆధారాలు లేవు ఒక్కొక్కరు ఏడాది పొద్దు జైల్లో పెట్టినా కూడా ఎటువంటి ఆధారాలు లేవు నిరూపితం కాలేదు అని చెప్పేసి బయటకు విడుదల చేసిన పరిస్థితులు రైట్ అమెరికాలో ఉన్న ప్రభాకర్ రావు రప్పించిండ్రు సిట్టు దర్యాప్తు జరుపుతా ఉన్నది సిట్టు దర్యాప్తు వివరాలు బయటకు రాకముందే విచారణ కంప్లీట్ కాకముందే వీళ్ళకి కావాల్సిన తీరుగా కావాల్సిన రీతిలో అన్ని ముచ్చట్లు బయట పెట్టుకున్నారు కొండా సురేఖ ఖాన్ నుంచి మొదలు పెడితే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ దాకా ఫోన్ ట్యాపింగ్లు జరిగినాయి అని చెప్పేసి పక్క రాష్ట్రం షర్మిలను కూడా ఇళ్లకు లాగి ప్రయత్నం చేసిండ్రు అంటే జనాలను నమ్మించే ప్రయత్నాలు చేసిండ్రు జనాలను బాగా నమ్మియాలి మభ్యపెట్టాలి అనే ప్రయత్నాలు అయితే జోరుగా కొనసాగినాయి ఇట్లాంటి తరుణంలో చెంపపెట్టు లాంటి సమాధానం వచ్చింది రాష్ట్ర సర్కార్కు షాకింగ్ న్యూస్ వచ్చింది ది హిందూ పత్రికలో తెలంగాణ పోలీస్ అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు సినీ తారల ఫోన్లు ట్యాపింగ్లు అయినట్టు ఎక్కడా అసలు ఆధారాలు లేవు అసలు ట్యాపింగ్లు జరిగినట్టు మరి ఇన్నగానం ఫోన్లు ట్యాపింగ్లు జరిగితే సినీ తారల ఫోన్లు ట్యాపింగ్లు జరిగితే మరి సిట్టు దర్యాప్తుకు విలువాలి కదా మొత్తుకుంటుర్రట బతిలాడుకుంటుర్రట రాన్రి అక్కడ సిట్టు దర్యాప్తు కాడికి వచ్చి మా ఫోన్లు ట్యాపింగ్ అయినాయి అని అబద్ధం చెప్పుర్రి అంటే వాళ్ళు ఎందుకు చెప్తారు ఇలా మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నదని మీరు బతిలాడి రప్పించి ఏదో బతిలాడి బామాలు మభ్యపెట్టి రప్పిస్తే వచ్చే ప్రభుత్వాలు ఊకోవు కదా ఇరుకులలో వరుడేందుకు ఇబ్బందులు పడేందుకు అని వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారట ఈ సినీ పెద్దలను కొంతమందిని పట్టుకొని ఈ పెద్ద నాయకులు కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారట ఆ ప్రయత్నాలు చేయకపోవడంలో చేయలేదు అనడంలో పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు ప్రయత్నాలు చేసిన తర్వాత వాళ్ళు రాలే అయితే కొన్ని మీడియా ఛానళ్ళు అడమైన థంబ్నెయిల్స్ పెట్టుకుంటూ ఆగం చేసినాయి మనం చూసినాము సినీ తారలను రమ్మన్నారు అక్కడికి రమ్మన్నారు ఇక్కడికి రమ్మన్నారు అని చెప్పేసి పిచ్చి కూతలని ఊసిండ్రు వాళ్ళకి చెంపపెట్టి లాంటి సమాధానం వాళ్ళకైంది రేవంత్ రెడ్డి సర్కారు కూడా అయింది రైట్ అయితే అద్దంకి దయాకర్ దీని మీద స్పందించారు అయితే ఇక్కడ ఒక ఛానల్లో ఆ డిబేట్లో పాల్గొన్నారు ఆయన జూమ్ కాల్ ద్వారా డిబేట్లో పాల్గొన్న తర్వాత ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం మీద ఏం మాట్లాడినా ఇప్పుడు రాజకీయం అవుతుంది రాజకీయ లబ్ధి రాజకీయ స్వార్థం కోసమే మాట్లాడినట్లయితుంది ఎటువంటి ఆధారాలు లేవు కాబట్టి సిట్టు దర్యాప్తు విచారణ చేసిన తర్వాత ఏమైనా మాట్లాడితే ఏమైనా అర్థం ఉంటుంది ఇప్పుడు ఏం మాట్లాడినా అది రాజకీయ లబ్ధి కోసం మాట్లాడినట్లే అవుతుంది అని చెప్పేసి ఆ డిబేట్లో మాట్లాడిరు ఇది నిన్న మాట్లాడిన వీడియో ఒకసారి మీరు వినాలి చేసినా ఇప్పుడు ఎవరు ఏది చేసినా దానికి ఇప్పటికైతే శాంతికి ఏముంటది దానికి ఆరోపణ అవుతుంది లేకపోతే ఇంకా చెప్పాలంటే పరస్పర ఆరోపణల కిందనే ఉంటాయి సిట్ యొక్క రిపోర్ట్ వచ్చిన తర్వాత అది ఆథెంటిక్ గా ఉంటుంది అప్పుడు విమర్శలు చేస్తారా రాజకీయ విమర్శలు చేస్తారా లేకపోతే దానికి సమాధానం చెప్పుకుంటారా అనే దానికి ఒక విలువ గౌరవం ఉంటుంది కాబట్టి ఇప్పుడు జరుగుతున్నదంతా రాజకీయమే అనేది నా అంచనా ఈయన విలువ ఈయన గౌరవము అద్దంకి దయాకర్ గారు మరి ఏమైంది ఏం కథ అప్పుడు ఒక హుందాతనం మెయింటైన్ చేసేటోళ్ళు మరి ఇప్పుడు ఈ ఏది ఒక పదవి రాగానే మరి ఎందుకు ఈయన అసహనం వ్యక్తం చేస్తా ఉన్నారు సహనం కోల్పోయింది అనేది మాత్రం అర్థమైతే లేదు అని చెప్పేసి చాలా మంది జనాల అభిప్రాయం ఏ దానికి పడితే ఆ దానికి మాట్లాడుతూ ఉన్నారు నిన్న కొన్ని మాటలు మాట్లాడినరు పాపము కేసీఆర్ ను ఉద్దేశించి
ఆ మాటలు మనం మాట్లాడలేము, ఎందుకంటే శత్రువులైనా మంచే కోరుకుంటాం మనము. అసొంటి సమాజంలో బతుకుతలేం కానీ అసొంటి తెలంగాణ గడ్డ మనది. అయితే ఇక సమాజం పోకడ పక్కకు పెడితే కేసీఆర్ గారి గురించి కూడా కొన్ని జుగుప్సాకరమైన వ్యాఖ్యలు మాట్లాడిరు. మరి నేను ముసలామెను గానా సారు, మీరు ముసలోళ్ళు గారా, వేరేటోళ్ళు ముసలోళ్ళు గారా? ఎందుకు సారు? మీ ఇంట్లో అనిపించుకుంటారు కదా సార్ అనవసరంగా. మీ నాయన ముసలోళ్ళు గారా, మీ అమ్మ ముసలోళ్ళు గారా అని చెప్పేసి సోషల్ మీడియాలో మీరు మాట్లాడిన దానికి కింద కామెంట్లు పెడతా ఉన్నారు. ఎవరైనా ముసలోళ్ళు అయ్యారు, భూమి మీద ఎప్పటికి ఉండొచ్చినా 10 ఏళ్ళు 12 ఏళ్ళ పోరగాళ్ళు కూడా ఆయుష్ ముడితే తుడుక్కుమంటారు రోడ్డు మీద. ఇట్లాంటివి చూస్తూ ఉన్నాం. పసుగుడ్డు నుంచి పండు ముసలోళ్ళ దాకా పూర్తి ఆయుష్తో ఎవరు బతుకుతలేరు కదా. అది పోయేది ఎప్పటికో. ఇలా ఈ నిమిషం ఇక్కడనే కుప్పగూలిపోవచ్చు. ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా? చేయరు కదా. ఎందుకు ఇట్లా మరి ఉందాతనాన్ని కోల్పోతుర్రు అయితే అర్థమైతే లేదు. అయితే సిట్టు దర్యాప్తు విచారణ వివరాలు రిపోర్ట్ వచ్చినాక మాట్లాడితే అదొక హుందాతనంగా ఉంటుంది, అదొక మంచిగా ఉంటుంది, అదొక గౌరవప్రదంగా ఉంటుందని మాట్లాడిన అద్దంకి దయాకర్ గారు మళ్ళీ ఇవాళ ఏం మాట్లాడారు అనేది మీరు ఒకసారి వినాలే. ఔరంగజేబుడు ఇట్లా చేసి ఉండడం కూడా నేను చెల్లె ఫోన్ ట్యాపింగ్ చేసి చెల్లెనే ఈ రోజు అడగదొక్కే సంస్కృతిని తోడబుట్టిందని చెప్పి రైట్. ఏం చెప్పిండు? సిట్టు దర్యాప్తు విచారణ అయినాక సిట్టు వివరాలు వచ్చిన తర్వాత రిపోర్ట్ వచ్చిన తర్వాత ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం మీద మాట్లాడితే ఒక గౌరవంగా ఉంటుంది. మరి మీకు ఒకరికి పిలిచిచ్చిర్రా సార్? వాళ్ళ చెల్లె ఫోన్ ట్యాపింగ్ చేసిర్రు అని చెప్పేసి మీకు ఒక్కరికే సిట్టు రిపోర్ట్ ఏదైతే ఉంటుందో ఆ సిట్టు రిపోర్ట్ మీకు ఒకరికే పిలిచి ఇచ్చిండ్రా? లేకపోతే ఆనాడు మాట్లాడిన పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కి ఒకరికే పిలిచి ఇచ్చిండ్రా? లేకపోతే మొన్నటికి మొన్న పిచ్చి కూతలు తమ్నేల్స్ పెట్టిన మహాన్యూస్కి ఒకరికే పిలిచి ఇచ్చిండ్రా? ఎవరికి ఇచ్చిండ్రు సిట్ రిపోర్టు? అసలు సిట్ అనేదే రాష్ట్ర ప్రభుత్వం చేతులలో గుప్పిట్లో ఉండేది. రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా ఆడిస్తే గట్లా ఆడుతుందట. ఇక మరి మొత్తం మీద ఈ సిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత మాట్లాడితే మంచిగా ఉంటుంది అని చెప్పేసిన 24 గంటల వ్యవధిలోనే మీరు ఇట్లా మాట్లాడడం, మరి మీరెంత గౌరవాన్ని నిలబెట్టుకున్నారో, మీరెంత ఉన్నతనాన్ని కాపాడుకున్నారో ఈ 2 మాటలలోనే అర్థమైతా ఉన్నది. రైట్. ఒక సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఎంఆర్ మీడియా తెలంగాణ. శనార్థి.